తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను ఉపేక్షిస్తే జీతంలో కోత విధిస్తామని హెచ్చరించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగులకు గుణపాఠం చెప్పేలా తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొచ్చింది. శనివారం శాసనసభలో తెలంగాణ పేరెంట్స్ కేర్ బిల్ 2026ను ప్రవేశపెట్టింది. ఈ నూతన చట్టం ప్రకారం తమ తల్లిదండ్రుల బాగోగులు చూడని ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని కోత విధించి నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ నిబంధనలు వర్తించనుండడం విశేషం. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలు తమని పట్టించుకోవడం లేదని భావిస్తే జిల్లా కలెక్టర్కు లేదా ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చట. సదరు అధికారి విచారణ జరిపి ఆరోపణ నిజమని తెలిస్తే సదరు ఉద్యోగి నెలవారీ వేతనం నుంచి 15% లేదా 10,000 రూపాయలను ఈ రెండిటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని భృతిగా నిర్ణయిస్తారట. ఈ మొత్తం నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లోనే వెళ్లేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు ఈ చట్టం ఒక పెద్ద భరోసాగా నిలవనుంది. సమాజంలో పెరుగుతున్న వృద్ధాశ్రమాల సంఖ్యను తగ్గించి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబ బాధ్యతల పట్ల జవాబుదారీగా ఉండాలని ఈ చట్టం స్పష్టం చేస్తుంది. నేడు అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా సామాజిక భద్రత కల్పనలో తెలంగాణ మరో మైలురాయిని అధిగమించినట్లవుతోంది. వయోవృద్ధుల హక్కులను కాపాడడంలో ఈ చట్టం అత్యంత కీలకంగా మారనుంది. ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.